ఉగ్రవాది అయ్యాడా? ఎవరినైనా రేప్ చేశాడా? మైనర్ బాలికను ఏమైనా రేప్ చేశాడా? ఎవరినైనా చంపేశాడా? ఎవరిదైనా దోచేశాడా? ఇక్కడి నుంచి మన భారతదేశం నుంచి కోట్ల డబ్బు బ్యాంకుల్లోంచి ఒక మోహల్ చోక్సీలాగా, లేకపోతే ఒక నీరవ్ మోదీలాగా, ఇలా కొంతమంది ఈ మనీ లాండరింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరిలాగా ఏమైనా దోచుకొని వెళ్ళిపోయాడా? దేశద్రోహం కేసులు పెట్టవలసిన వాళ్ళ మీద కదా. దేశద్రోహం చేసి దేశాన్ని దోచుకొని దేశాన్ని గొల్ల చేసేసి దేశంలో అనైతికతను తీసుకొచ్చి మతాల మధ్య చిచ్చు పెట్టే పార్టీలు నాయకులు చాలామంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళ మీద కదా కేసులు పెట్టాలి. వాళ్ళందరినీ వదిలేసి రావణ్ అనేవాడు చిన్న యూట్యూబ్ ఛానల్ నడుపుకునేవాడు. ఆయన మాటలు మీకు నొప్పి వచ్చేసాయా? యూట్యూబ్ ఛానల్ నడిపేది ఒక రావణే కాదు, రావణ్ లాంటి చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ప్రశ్నిస్తారే, రావణ్ అంటే ఎందుకు మీకు కోపం వచ్చింది? ఎందుకు వచ్చిందంటే ఆయన కొన్ని మాటలు మాట్లాడాడు. రావణు కొన్ని మాటలు మాట్లాడాడు గతంలో. ఒక ఛానల్కి వెళ్ళి ఆయన ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు ఈ యూట్యూబరు, ఈ రావణ్ అనే ఆయన యూట్యూబరు, ఈయన వేరే ఛానల్కి వెళ్ళి కొన్ని విషయాలు చెప్తూ ఉన్నప్పుడు వారు ప్రశ్నిస్తారు, పవన్ కళ్యాణ్ గురించి మీరు ఎందుకు మాట్లాడతారు? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, ఇంకా ఇతరత్ర రాజకీయ నాయకులు జగన్ గారు ఉన్నారు కదా, వీరందరి మీద ఎందుకు మాట్లాడారంటే ఆయన మంచి సమాధానం చెప్పాడు. అదేంటో మీకోసం స్పెషల్గా చూపిస్తాను. ఒకసారి రావణ్ ఏం మాట్లాడారు అని ప్రశ్నించినప్పుడు ఒకసారి చూడండి. పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసినంతగా, పవన్ కళ్యాణ్ ట్రోల్ చేసినంతగా, లేకపోతే మీరు అనుకున్నట్లుగానే క్వశ్చన్ చేసినట్లుగా మీరు చంద్రబాబు నాయుడు చేయరు, నారా లోకేష్ చేయరు, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చేయరు. ఎందుకని పవన్ కళ్యాణ్ మీద ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి ఎప్పుడు కూడా అన్అపాలజెటిక్ సనాతన హిందూ అన్నారు, కానీ హిందువే. పవన్ కళ్యాణ్ గారే మతాలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడారు, అందుకే నాకు పవన్ కళ్యాణ్ గారినే అంటాను, నేను మిగతా వాళ్ళు మాట్లాడను అని అన్నారు. అది పవన్ కళ్యాణ్ గారికి నచ్చలేదు. ఏమండి పవన్ కళ్యాణ్ గారు, మీరు మాట్లాడలేదా నేను సనాతని అని? అసలు మీరు ముఖ్యమంత్రి అయితే ప్రజలందరికీ నాయకుడు అవుతారు, కానీ నేను సనాతని అని, లేకపోతే నేను ఈ మతానికి నేను ప్రతినిధిని ఎలాగండి మాట్లాడతారు ఆ యొక్క స్టేజ్లో ఉండి? మీరు అది తప్పు అనిపించలేదా మీకు? రావణ్ అడిగాడని మీకు నొప్పి అనిపించిందా? మీకు బాధ అనిపించిందా? రావణ్ అనేది ఇదేనండి. ఏం అడిగాడంటే ఆయన మిగతా వాళ్ళందరూ కూడా ఏం అడగరు, వాళ్ళందరూ కూడా హిందువులుగా ఉన్నా క్రైస్తవులుగా ఉన్నా ఎక్కడ చెప్పుకోలేదు, చక్కగా వారి పద్ధతులు వారు వెళ్ళిపోతారు. కానీ ఈయనే అన్నిటిని గెలుపుకుంటూ అన్నిటి విషయంలోనే చేయి పెడుతూ వేలు పెడుతూ సనాతని అని చెప్పుకుంటూ మతాల మధ్య చిచ్చు పెడుతున్నది నచ్చలేదని ఆయన అభిప్రాయం చెప్పాడు. మీకు నచ్చకపోతే వదిలేయండి, ఒకవేళ నచ్చలేదంటే కేసు పెట్టండి. ఇప్పుడు జన సైనికులు ఆయన చంపేస్తాం అంటున్నారు. ఎందుకు చంపేస్తారండి? ఏం చేశాడని? దేశద్రోహం ఏం చేశాడు చెప్పండి? దేశద్రోహం చట్టం అంటున్నారు. సరే, దేశద్రోహం చట్టం పెట్టారు, ఇది నిలవదనుకోండి. దేశద్రోహం కింద చట్టాన్ని అమలు చేయాలంటే మొదట రాజకీయ నాయకుల దగ్గర నుంచి ప్రారంభం అవుతుంది. వాళ్ళు చేసిన ప్రసంగాల దగ్గర నుంచి ప్రారంభం అవుతుంది. అప్పుడు ప్రజలు అందరూ కలిసి ఒక రాజకీయ నాయకుల మీద కేసులు పెడతారు. మీరు తీసుకుంటారా?